స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం మధ్య తేడా. స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం రెండు భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన జాతీయ పండుగలు అయినప్పటికీ వీటి ఉద్దేశం, నేపథ్యం, ప్రాధాన్యం వేర్వేరు. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటారు. 1947 ఆగస్టు 17న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఈరోజు మన దేశం విదేశీ పాలన నుంచి విముక్తి పొందిన గర్వకారణమైన రోజు. ఈరోజు దేశం అంతటా జెండా ఎగరవేయడం, జాతీయ గీతాలు పాడడం, పండుగ వాతావరణం ఏర్పడుతుంది. మరొక వైపు గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశం గణతంత్రంగా మారింది. అంటే ఈరోజు మన దేశం తన స్వంత రాజ్యాంగంతో నడవడం ప్రారంభించిన రోజు. స్వాతంత్రం మనకు స్వేచ్ఛనిచ్చింది, కానీ గణతంత్రం మనకు స్వయం పాలనతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థను ఇచ్చింది. ఈ రెండు రోజులు రెండింటి ప్రత్యేకతలు చాలా గొప్పవి. స్వాతంత్ర దినోత్సవం మన స్వేచ్ఛా సంగ్రామ వీరుల త్యాగానికి గుర్తుగా, గణతంత్ర దినోత్సవం మన దేశం తన చట్టాలను, తన పాలనను స్వయంగా నిర్ణయించుకున్న ఘనతను ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ రెండో రోజులు భారత ప్రజలకు సమానంగా గౌరవం, గర్వం కలిగిస్తాయి. కానీ వారి చారిత్రక నేపథ్యం, జరుపుకునే విధానం, ఉద్దేశం మాత్రం భిన్నంగా ఉంటాయి.